మిడిల్ ఈస్ట్లో వార్ టెన్షన్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇరాన్పై దాడికి అమెరికా సన్నద్ధమవుతోంది. అయినా టెహ్రాన్ తలవంచడం లేదు. ట్రంప్ హెచ్చరికలను ఖమేనీ పట్టించుకోవటం లేదు. సై అంటే సై అంటున్నారు. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో భారత్ అలర్ట్ అయింది. భారతీయులను అప్రమత్తం చేసింది. ఇరాన్లో ఉద్రిక్తతలు మరింతగా రాజుకుంటున్నాయి. ఏ క్షణమైనా అమెరికా దాడి చేయొచ్చన్న అంచనాలు, విద్యార్థుల ఆందోళనలతో పరిస్థితులు మళ్లీ గందరగోళంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారత పౌరులకు మన దేశ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఇరాన్ను వీడాలని సూచించింది. ఇరాన్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 5న భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా మరో అడ్వైజరీ ఇచ్చింది ఇండియన్ ఎంబసీ. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు, కమర్షియల్ విమానాలు సహా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా వెంటనే ఇరాన్ను విడిచిపెట్టి వెళ్లాలని సూచించింది. రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని, పాస్పోర్ట్లు, ఐడీ కార్డులు సహా ప్రయాణ, ఇమ్మిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని అడ్వైజరీలో పేర్కొంది. ఈ విషయంలో ఎలాంటి సహాయం కోసమైనా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలంటూ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చింది. ఇరాన్, అమెరికా మధ్య అణు చర్చలు కొలిక్కి రాలేదు. ఈ చర్చలు విఫలమైతే ఇరాన్పై దాడికి వెనకాడబోమని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికా పలు విమాన వాహన నౌకలు, జలాంతర్గాములు, దాదాపు 50 అత్యాధునిక ఫైటర్ జెట్లను పశ్చిమాసియాలో మోహరించింది. F-22, F-16, F-35 వంటి ఫైటర్ జెట్లతో పాటు గగనతలంలోనే ఫ్యూయల్ నింపుకునే యుద్ధ విమానాలు మధ్యప్రాచ్యం వైపునకు వెళుతున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్లు నివేదించాయి. దీంతో అగ్రరాజ్యం ఏ క్షణాన ఎలాంటి చర్యలకు దిగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ పరిణామాలతో ఇరాన్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్లో జరిగిన తొలి దశ అల్లర్లలో 7,105 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికాకు చెందిన మానవ హక్కుల సంఘం తెలిపింది. ఇప్పుడు మరోసారి అల్లర్లు రాజుకోవడంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. సెర్బియా, స్వీడన్ సహా పలు దేశాలు తమ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి.